బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వికారాబాద్ కలెక్టర్ పై దాడి యత్నం కేసులో ఈ అరెస్ట్ జరిగింది. దాడిలో నరేందర్ రెడ్డి కుట్ర ఉన్నట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాడి కేసులో సూత్రధారిగా ఉన్న భోగమోని సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు మాట్లాడినట్టు పోలీసులు కాల్ డేటా సేకరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న సురేష్ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బ్యూరో చీఫ్ విజయ్ ఈ విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. విజయ్, కలెక్టర్ పై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫిలిం నగర్ లోనే ఆయన నివాసం దగ్గర పరిగి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వికారాబాద్ కి ఆయన తరలిస్తున్నారు. కాసేపట్లోనే ఆయన్ని పరిగి పోలీస్ స్టేషన్ తరలించి అక్కడి నుంచి రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఈ వ్యవహారంలో కలెక్టర్ పై జరిగిన దాడి వ్యవహారంలో పట్నం నరేందర్ రెడ్డి అత్యంత కీలక వ్యక్తి అనేది ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకే బొమ్మగాని సురేష్ కలెక్టర్ ని బలవంతంగా తీసుకొచ్చి అతన్ని మాయమాటలు చెప్పి జనాల దగ్గర తీసుకొచ్చి దాడి చేశారన్నది పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. పట్నం నరేందర్ రెడ్డికి అటు సురేష్ కి మధ్య మల్టిపుల్ కాల్స్ ఉన్నాయి. చాలా సార్లు ఆయన ఫోన్ చేసి ఈ దాడికి సంబంధించి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన డైరెక్షన్స్ మేరకే ఈ దాడి జరిగింది అనేది పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సురేష్ దగ్గర దొరికినటువంటి సురేష్ నెంబర్ ద్వారా జరిగినటువంటి కాల్ డేటాని పూర్తిగా కూడా అనాలిసిస్ చేసిన తర్వాత పట్నం నరేందర్ రెడ్డి పైన కేసు రిజిస్టర్ చేశారు. పరిగి పోలీసులు ప్రస్తుతం ఆయన్ని అరెస్ట్ చేసి వికారాబాద్ కి తరలిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఆయన్ని రిమాండ్ కి తరలించే అవకాశం కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున సురేష్ వెనకాల ఎవరున్నారు, సురేష్ తో ఎవరు ఆపరేట్ చేయించారన్న దానిపైన పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకే సురేష్ ఇది చేశారన్నది సాక్ష్యాలతో సహా ఎస్టాబ్లిష్ అయింది. కాల్ డేటా, వాట్సాప్ చాట్ ఆధారంగా ఈ మొత్తం కుట్ర వెనకాల పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారన్నది పోలీసులు తేల్చిన నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే ఆయన్ని అరెస్ట్ చేశారు. మరి కాసేపు వికారాబాద్ కి తరలించి ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత రిమాండ్ తరలించే అవకాశం కనిపిస్తుంది. రెడ్డిగా కలెక్టర్ పై దాడి కేసులో అసలు ఎవరిని వదిలిపెట్టాం, ఎవరున్నా సరే ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటాం, అరెస్ట్ చేసి తీరుతామని పోలీసులు చెబుతూ ఉన్నారు. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యి మాట్లాడిన మాట మనకు విషయం తెలిసిందే. ఇప్పుడు ఇది బ్రేకింగ్ న్యూస్గా చెప్పొచ్చు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ కేబీఆర్ పార్క్లో అరెస్ట్ చేశారు. అది సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే వికారాబాద్ కలెక్టర్పై దాడి యత్నం కేసులో ఈ అరెస్ట్ జరిగింది.